ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నామం పేరిట రక్షింపబడినటువంటి నీవు కేవలం నీటి బాప్తీసం మాత్రమే పొందుకొని ఉన్నావా? పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుకున్నటువంటి అనుభవాన్ని కూడా నీవు కలిగి ఉన్నావా? ఒకవేళ అట్టి అనుభవాన్ని నీవు కలిగి లేనట్లయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషుని ఆత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికినీ తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికినీ తెలియదు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనం రాయబడి ఉంటుంది. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయ లోతుల్ని ఎరిగి ఉంటాడని. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథాన్ని లేదా దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క ఆలోచనల్ని, దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికల్ని, ఉద్దేశాలని నీవు తెలుసుకోవాలి, నీవు ఎరిగి ఉండాలి అనంటే నీవు కలిగి ఉండవలసింది మానవ సంబంధమైనటువంటి ఆత్మ మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మను నీవు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను నీవు కలిగి ఉన్నప్పుడు మర్మయుక్తమైనటువంటి అనేకమైనటువంటి విషయాల్ని పరిశుద్ధాత్ముడు నీకు బయలుపరుస్తాడు. అదే అధ్యాయంలో పైన వచనం గనుక మనం చూస్తున్నట్లయితే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి ఉంటారో, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని ఉంటారో, అటువంటి వారికి పరిశుద్ధాత్ముడు సహాయకుడిగా ఉంటాడు. సత్యమైనటువంటి మార్గాల్లో నడిపిస్తాడు. మర్మయుక్తమైనటువంటి విషయాల్ని, గూఢమైనటువంటి విషయాల్ని కూడాను విశుద్ధపరుస్తూ పరిశుద్ధాత్ముడు సహాయకుడిగా ఉంటాడు. పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే నువ్వు దేవుని గూర్చినటువంటి మర్మాలు తెలుసుకొనగలవు. పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే పరిశుద్ధ గ్రంథాన్ని, దానిలో గుప్తమై ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచనల్ని నీవు గ్రహించగలవు. కేవలం నీ యొక్క ఆలోచనల ద్వారా, లోక సంబంధమైనటువంటి జ్ఞానము ద్వారా నీకు దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు నీకు బయలుపరచబడవు. కానీ నీవెప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవాన్ని నీవు కలిగి ఉంటావో, అప్పుడు పరిశుద్ధాత్ముడు గుప్తమై ఉన్నటువంటి, మరుగై ఉన్నటువంటి, గూఢమై ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడాను పరిశుద్ధాత్ముడు నీకు బయలుపరుస్తాడు. దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు నీ పట్ల ఏమి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడో సమస్తము కూడా నీకు బయలుపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, ఇంతవరకు కేవలం నీటి బాప్తీసం మాత్రమే పొందుకున్నటువంటి నీవు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపించమని, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు, దేవుణ్ణి సహాయము కొరకు నువ్వు ప్రార్థించగలిగినట్లయితే, దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మని మరణించేముగా నీకు అనుగ్రహించేటువంటి వారిగా ఉన్నారు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.